అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. మనం ఇంతవరకు అనేక వీడియోల ద్వారా అనేక శాస్త్రవచనాలను అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఇంకా ఖురాన్ శాస్త్రాల నుంచి భగవంతుని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి. అంటే ఆయన గుణ లక్షణాలు, ఆయన శక్తి సామర్థ్యాలు. ఏమని? ఆయన ఒకే ఒక్కడు, అందరినీ పుట్టించినవాడు, సమస్త లోకాలను సృజించినవాడు ఒక్కడే అని, ఆయనను అనేక మంది అనేక పేర్లతో పిలిచారు తప్ప, అంటే గుణానికో పేరు, భాషకో పేరు, ఒక్కో గ్రంథము ఒక్కో పేరుని పరిచయం చేయడం ఇలా జరిగిందే తప్ప పేరుకొక దైవం లేడు అని, ఇంకా ఆ దైవం పుట్టడు, కనిపించడు, మరణించడు, ఇంకా ఆయన అన్నీ వినేవాడు, చూచేవాడు, గ్రహించేవాడు, మన ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు. ఇలా దేవుని గురించి ఎన్నో విషయాలను అన్ని గ్రంథాల నుంచి సమాంతరంగా తెలియచేయడం జరిగిందండి. అయినప్పటికీ ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు అడిగిన వారు ఉన్నారండి. అవేంటి అంటే, మీరు ఈ లక్షణాలు తనవి అని చెప్పిన కృష్ణుడు దేవుడు కాదు, కానీ ఈ గుణాలు గురించి ఏమీ చెప్పని బైబిల్ దేవుణ్ణి, ఖురాన్ దేవుణ్ణి మాత్రం, అంటే యెహోవాను, అల్లాహ్ను మాత్రం దేవుడు అంటున్నారు అని అడిగిన వారు ఉన్నారు. అలాగే యెహోవాకి రూపం ఉన్నట్లుగా ఉంది కదా, మరి రూపం లేని దేవుడే దేవుడు అయినప్పుడు యెహోవా ఎలా దేవుడవుతాడు? ఇలా ఈ విధంగా ఇతర గ్రంథాల నుంచి కూడా ప్రశ్నలు వేసిన వారు ఉన్నారండి. కాబట్టి నేను ఇప్పటివరకు చెప్పిన శాస్త్ర ప్రామాణిక రిఫరెన్సెస్ని మరొక్కసారి ఒకే వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. అవేమిటి అంటే, ముందుగా ఈ సమస్తాన్ని సృష్టించిన వాడే అని చెప్పిన వాక్యం, అది భగవద్గీతలోనూ ఉంది, బైబిల్లోనూ ఉంది, ఖురాన్లోనూ ఉంది. అంటే అక్కడ చెప్పబడిన దేవుడే ఇక్కడ కూడా చెప్పబడ్డాడు అనేది నిరూపితం అవుతుందండి. మరొకసారి ఆ వాక్యాల్ని చూద్దాము. సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు అన్న విషయాన్ని భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం ద్వారా చూశామండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితా అని. ఇదే విషయం బైబిల్ యెషయా 44వ అధ్యాయం 24వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. అలాగే ఖురాన్ 14వ సూర 32 నుంచి 33వ ఆయత్ వరకు చదివితే, భూమిని ఆకాశాలను పుట్టించినవాడు, ఆకాశం నుండి నీళ్లను కురిపించినవాడు, దాని ద్వారా మీ ఆహారం కొరకు రకరకాల పంటలను పండించినవాడు, ఇంకా అనేక విషయాల్ని మీకోసం ఉపయుక్తం చేసినవాడు, సమస్తాన్ని మీకు ఇచ్చినవాడు అల్లాహ్యే అని ఖురాన్ నుంచి కూడా చూడడం జరిగిందండి. అలాగే అందరినీ పుట్టించిన తండ్రిని తానే అని భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకం ద్వారా, అంటే సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పిత. సమస్త జాతులందు ఏ శరీరములు ఉద్భవించుచున్నవో వాటన్నిటికీ మాతృస్థానము ప్రకృతి, నేను బీజము నుంచున్నట్టి తండ్రిని అని భగవద్గీత ద్వారాను, బైబిల్ యోబు 31వ అధ్యాయం 15వ వచనం, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా, గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా అని బైబిల్లోను, ఖురాన్ 39వ సూర 6వ ఆయత్లో, ఆయన మీ తల్లుల గర్భాలలో 3 చీకటి తెరలలో ఒక రూపం తర్వాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు అని ఖురాన్లోను చెప్పడం చూసామండి. ఇలా అందరినీ పుట్టిస్తాడే కానీ
ఆయనకి పుట్టుక అనేది లేదు అని భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకంలో చూసామండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఎవరైతే నన్ను పుట్టుక లేనివానిగా గుర్తిస్తారో, తెలుసుకుంటారో వారే మనుషులలో అజ్ఞానము లేనివారై పాపం నుండి లెస్సగా విడుదల చేయబడతారు అని. ఇదే విషయాన్ని బైబిల్ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు అని చూసామండి. ఖురాన్ 112వ సూర 3-4 ఆయతులు చదివితే ఆయనకు సంతానము ఎవరూ లేరు, ఆయన ఎవరికీ సంతానము కాదు అని చూసాము. ఇంకా దేవుడు అవ్యక్తుడు, అగోచరుడు, అదృశ్యుడు, కంటికి కనబడనివాడు అని భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకం అయిన అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం. అలాగే శ్వేతాశ్వత్రోపనిషత్ 4వ అధ్యాయం 20వ మంత్రం, దేవుని రూపము అనేది ఇంద్రియాల పరిధిలో నిలువదు, కన్నులతో కూడా ఆయనను ఎవ్వరూ చూడలేరు అని స్పష్టం చేయడం చూసామండి. ఇంకా బైబిల్ 1వ తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఖురాన్ 6వ సూర 103వ ఆయత్, మన చూపులు ఆయనను అందుకోలేవు. కాబట్టి గ్రంథాలు ఇంత స్పష్టంగా ఆయనను ఎవరూ చూడలేరు అని చెప్తున్నప్పుడు మరి యెహోవాను చూచారు కదా అని అడుగుతున్న వారు గమనించాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుల వారు ఆ అక్షర పరబ్రహ్మ యొక్క విషయాలను తెలియచేసినప్పుడు ఆ లక్షణాలన్నీ కృష్ణుడికే వర్తిస్తాయి అనుకుంటున్నవారు, నేను కనిపించను అని చెప్పినప్పటికీ కనిపించిన కృష్ణుణ్ణి ఎలా అయితే దేవుడు అని పొరబడ్డారో, పుట్టిన శ్రీకృష్ణుని దేవుడు అని ఎలా పొరబడ్డారో, నేను మరణించను అని చెప్పినప్పటికీ మరణించిన కృష్ణుడు దేవుడే అని ఎలా పొరబడ్డారో, అలాగే అన్ని చోట్ల అందరూ కూడా పొరబడే అవకాశం ఉందని ఎందుకు అనుకోరండి? మేము యెహోవాను చూచితిమి అని బైబిల్లో ఉంది అని ఒక వాక్యం ఉటంకించారు. యెహోవా చూడదగనివాడు అని ఇప్పుడున్న వాక్యాల ద్వారా స్పష్టమైంది. మరి అప్పుడు వారు చూచిన వారిని యెహోవా అని పొరబడ్డారు. అది తెలుసుకోవాలండి. ఎవరో పొరబడినంత మాత్రాన, ఎవరో పొరపాటుగా చెప్పినంత మాత్రాన దేవుడికి మనకున్న బలహీనతలు ఉన్నాయి అనడం మహాపాపం అవుతుందండి. కృష్ణుడి విషయంలో మీరెలా పొరపాటు పడ్డారో క్రీస్తు విషయంలోనూ అలాగే కొందరు పొరపాటు పడ్డారు. ఇది మీరెలా చెప్పగలరండి అంటే, నేను ఎన్నో ఉదాహరణలతో, ఎన్నో శ్లోకాలతో ఇంతకుముందే అనేక వీడియోలు చేస్తున్నాను. సమయాభావం వల్ల మళ్ళీ వాటిని చెయ్యను. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. అదేమిటి అంటే, పుట్టినవాడు నేను పుట్టను అంటాడా అండి? కనిపించినవాడు నేను కనిపించను అని అంటాడా అండి? మరణించినవాడు నేను మరణించను అంటాడా అండి? శరీరధారణ చేసినవాడు నేను శరీరధారణ చేయను అంటాడా అండి? అన్నాడు అంటే ఏంటర్థం? ఎవరైతే చెయ్యరో వారు చేసిన వారు ఒకటి కాదు, కానేరదు అనే విషయాన్ని మనం లాజికల్గా ఆలోచించినా అర్థమవుతుందండి. ఇంకా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచించే శక్తినిచ్చాడు. కాబట్టి ఎవరికి వారు వారి వారి శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చండి. నేను చెబుతున్న వీడియోలనే చూడండి, అదే నమ్మండి అని నేను చెప్పనండి. కానీ మీరైనా మీ గ్రంథాలని నిష్పక్షపాత దృష్టితో అధ్యయనం చేస్తే సత్యమేంటో తేటతెల్లమవుతుందండి. ఇప్పటి వరకు కొన్ని రిఫరెన్సెస్ చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొన్ని చూద్దామండి. దేవుడు శాశ్వతుడు, ఎన్నడూ నాశనము కాడు అంటే మరణించడు అని యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రమైన నతస్య ప్రతిమాస్థిలో చూసామండి. అలాగే
దేవుడు మరణించడు అని భగవద్గీత 8వ అధ్యాయం 20వ శ్లోకం, యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అని చెప్పడం. బైబిల్ 1వ తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగుగాక అని ఉందండి. ఖురాన్ 25వ సూర 58వ ఆయత్లో దేవుడు సజీవుడు, ఎన్నడూ మరణించనివాడు అని చూసామండి. అలాగే దేవుడు మనం చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు అని భగవద్గీత 9వ అధ్యాయం 18వ శ్లోకంలో చూసామండి. గతిర్భర్త ప్రభు సాక్షి అని. ఇదే విషయం బైబిల్ 1వ సమూయేలు 20వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. సర్వకాలము యెహోవాయే సాక్షి. ఖురాన్ 10వ సూర 46వ ఆయత్లో వారు చేస్తున్న దానికి అల్లాహ్యే సాక్షి అని ఉందండి. ఇంకా దేవుడు సర్వము చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన ముఖం అన్ని వైపులా ఉంది, ఆయన తల, చేతులు, కాళ్ళు అన్ని వైపులా ఆవరించి ఉన్నాయి ఈ సమస్త బ్రహ్మాండానికి అని భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం ద్వారా తెలిసిందండి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అని. ఇదే విషయం బైబిల్ సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అని. అలాగే ఖురాన్ 31వ సూర 28వ ఆయత్, ఆయన సర్వము చూస్తున్నాడు, ఆయనను ఎవ్వరూ చూడలేరు. దేవుడు సర్వము వింటున్నాడు అని భగవద్గీత 13:14 చెప్పినట్లే బైబిల్ కీర్తనలు 94వ అధ్యాయం 9వ వచనం, చెవులను కలగజేసిన వాడు వినకుండునా అని చెప్పడం జరిగిందండి. అంటే ఆయన అన్నీ వింటాడు అని. అలాగే ఖురాన్ 4వ సూర 148వ ఆయత్, అల్లాహ్ అన్నీ వినేవాడు. కాబట్టి దేవుడు పుట్టడు, కనిపించడు, మరణించడు, సమస్తాన్ని పుట్టిస్తాడు, సమస్త జనులను, సమస్త జీవాలను సృజిస్తాడు. ఆయన అన్నీ వినేవాడు, చూచేవాడు, గ్రహించేవాడు, సర్వవ్యాపకుడు. మనం చేసే సర్వచేతలకు సాక్షిగా ఉండి దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అన్ని గ్రంథాల నుంచి చూడడం జరిగిందండి. అలాగే అన్నీ వినేవాడు కాబట్టి మన మొరలను కూడా ఆయనే వింటాడండి, ఆయనే వినగలవాడు కూడా. కాబట్టి మనకి కష్టాలు వచ్చినా, బాధలు కలిగినా, ఇక్కట్లు వచ్చినా ఇవన్నిటి నుంచి గట్టెక్కించమని, కాపాడమని మనం ఎవరిని అడగాలి అంటే ఈ ఏకైక దైవాన్నే అడగాలి. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవచ్చు, ఇష్టం వచ్చిన భాషలో ప్రార్థించవచ్చు. ఆయన మీకు అత్యంత సమీపంలో ఉన్నాడు అని ప్రతి గ్రంథం ద్వారాను ఆయన మీకు తెలియజేస్తున్నాడండి. చూడండి, యజుర్వేదము 4వ అధ్యాయము 28వ మంత్రం, ప్రార్థించబడిన పరమేశ్వరుడు శీఘ్రముగా అధర్మము నుండి తొలగించి ధర్మమునందు ప్రవృత్తపరచును. అట్లే సర్వ మానవులను జీవించి ఉన్నంత వరకు ధర్మాచరణమునందే ఉండి ఇహపర సుఖములను అనుభవించవలెను. కాబట్టి కష్టాలు వచ్చాయి అంటే ఒకటి కారణం మన ప్రవర్తన ధర్మబద్ధంగా లేదు. ఇప్పటికైనా పశ్చాత్తాపపడి తప్పు తెలుసుకుని మన కష్ట సుఖాలన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయో ఆ సర్వేశ్వరుణ్ణి మాత్రమే ఆశ్రయించాలండి. ఎందుకని? మన మొరలన్నీ వినేవాడు ఆ ఒక్కడే కాబట్టి. ఇదే విషయం భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను ఆశ్రయించిన మనుజుని యొక్క యోగక్షేమాలు నేను వహింతును
అని అక్కడ ఆయన భరోసా ఇవ్వడం జరిగిందండి. ఇదే విషయం బైబిల్ కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, లేదా వారి శ్రమలన్నిటి నుంచి విడిపించును అని ఉందండి. కాబట్టి మనం ముందు నీతివంతులుగా మారాలి. ఆ సర్వేశ్వరుని యథార్థంగా అర్థం చేసుకుని ఆయననే ఆశ్రయించాలి. ఖురాన్ 2వ సూర 186వ ఆయత్, నా దాసులు నన్ను గురించి అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటున్నానని సమాధానం పలుకుతానని ఓ ప్రవక్త వారికి చెప్పు. కాబట్టి మన మొరలను వినేవాడు, మన ఇక్కట్లను తీర్చేవాడు, ఆపద నుంచి రక్షించేవాడు, గట్టెక్కించేవాడు ఒకే ఒకడున్నాడు. ఎవరైనా సరేనండి, ఆయననే ఆశ్రయించాలి, ఆయననే వేడుకోవాలి, ఆయనకే మొరపెట్టుకోవాలి. ఆయన మనకి అత్యంత సమీపంలో ఉన్నాడు. మనం హృదయపూర్వకంగా అడిగితే ఆయన తప్పక వింటాడు, మన కష్టాల నుంచి మనకి విముక్తి కలిగిస్తాడు అండి. విశ్వాసం, సదాచరణ, ఈ రెండు దేవుడు కోరుతున్నాడండి. ఇవి రెండూ ఉన్నప్పుడు ఆయన తప్పక మన మొరలను వింటాడు. ఈ విధంగా అన్ని లక్షణాలు కూడా అన్ని గ్రంథాలలోనూ ఎవరైతే దేవుడు అని చెప్పబడ్డాడో ఆయనకి మాత్రమే వర్తిస్తాయండి. ఇలా వీటిని బట్టి, అంటే అన్ని రెఫరెన్సెస్ని ఒక చోట కూర్చడం ద్వారా, ఒకే చోట చదవడం ద్వారా మనకి అర్థమవుతుంది. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం కూడా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ వీ కెన్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అనండి. ఎందుకంటే అక్కడ ఏ లక్షణాలు అవే, ఇక్కడ బి లక్షణాలు అవే, మరో చోట సి లక్షణాలు అవే అని చెప్పబడ్డాయి అంటే అర్థం చేసుకోవాలండి. అక్కడ చెప్పబడిన ఏ అయినా, ఇక్కడ చెప్పబడిన బి అయినా, మరో చోట చెప్పబడిన సి అయినా, అంటే పేర్లు వేరైనా ఇవన్నీ చేయగలిగిన సర్వ సమర్థుడు, సమస్త లోకాల్ని సృజించిన సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు ఒకే ఒక్కడు, ఆయన తప్ప ఇంకొకడు లేడండి. మహర్షులు ఆయనని అనేక పేర్లతో పిలవడానికి కారణం ఏంటండి? ఒక్కో గుణానికి ఒక్కో పేరును పెట్టుకున్నారు. అంతే తప్ప పేరుకో దైవం లేడు అనే విషయాన్ని మనం వేదం నుంచి చూసామండి. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని. కాబట్టి దేవుడు ఒక్కడే అన్నది సత్యము. ఆయనను అందరూ అనేక పేర్లతో పిలిచారు. ఏ పేరుతో పిలిచినా ఉన్న దైవం ఒక్కడే. ఆయన పుట్టడు, కనిపించడు, మరణించడు. ఈ లక్షణాలు ప్రతి గ్రంథంలోనూ మనకు కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రతి గ్రంథము కూడా, ఇలా చెప్పిన ప్రతి గ్రంథము కూడా ఆ దేవుని నుంచి వచ్చినదే. తీసుకొచ్చిన వారు మారొచ్చు, ధర్మం మారదండి. ఎందుకంటే ఆ ధర్మాన్ని పంపించిన వాడు ఒక్కడే. ఆయన ధర్మము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే ఉంది. అదే సనాతన ధర్మము. ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దైవం దృష్టిలో జ్ఞానులవుతాము. జ్ఞానికే మోక్షము అని దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ మనం గ్రంథాలను సరైన పద్ధతిలో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ జ్ఞానం మనకి కలుగుతుందండి. ఆ జ్ఞానానికి దూరం అయ్యాము అంటే మాయకి దగ్గరయ్యాము అని అర్థం. ఎవరైతే జ్ఞానానికి దూరంగాను, మాయకి దగ్గరగాను ఉంటారో వారు మోక్షానికి దూరం అవుతారు, దైవ ప్రసన్నతికి నోచుకోరు. కాబట్టి నిష్కల్మష హృదయంతో నిష్పక్షపాతంగా గ్రంథాధ్యయనం చేసినప్పుడు సత్యం మీకు బోధపడగలదు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ సనాతన ధర్మాన్ని మహర్షులు, మహనీయులు, దోతలు అందరూ తన్నో శ్రమ దమాదులు కోర్చి వారు మన ముందుంచిన ఆ జ్ఞానాన్ని మనం కూడా మన స్వంత ప్రయత్నంతో, స్వంత పరిశోధనతో తెలుసుకోవచ్చండి. కొందరు మరి అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అంటారు. అలా ఎందుకుందో కూడా మీకే అర్థమవుతుంది. ఎవరు ఏ విషయంలో పొరపాటు పడినా అది కారణం అజ్ఞానం.
ఆ అజ్ఞానాన్ని దూరం చేసుకున్నప్పుడు విజ్ఞానవంతులవుతాము, జ్ఞానులవుతాము. అటువంటి జ్ఞానులకే మోక్షము అని దేవుడు వాక్రుచ్చి ఉన్నాడండి. అట్టి జ్ఞానే తనకి ఇష్టుడు అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దైవానికి ఇష్టులవ్వాలి. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.